సుందర్ పిచ్చే వరల్డ్స్ బిగ్గెస్ట్ కంపెనీ అయిన గూగుల్ కి సీఈఓ. గూగుల్ కి సీఈఓగా తన సేవలను అందించినప్పటికీ నేడు సీఈఓ స్థానం నుంచి పిచ్చైని ఎందుకు తొలగించాలని గూగుల్ అనుకుంటుంది. ఈయన చేసిన తప్పేంటి? అసలు సుందర్ పిచ్చైని గూగుల్ స్థానం నుంచి తీసేస్తే ఆయన స్థానంలోకి ఎవరు వస్తారో అనేది ఒక పెద్ద ప్రశ్న. ఒకప్పుడు గూగుల్ ఫౌండర్ ని కూడా కాదనుకుని సీఈఓ పొజిషన్ ని సుందర్ పిచ్చైకి ఇచ్చిన అదే ఇన్వెస్టర్స్ నేడు తననే తొలగించడం కనుక ఉన్న కారణం ఏమిటి? వీటన్నిటి గురించే మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. గూగుల్లో చేరక ముందు సుందర్ పిచ్చే గారు సిలికాన్ వ్యాలీలోని ఒక ఇంజనీర్ గా సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఈయన కెరియర్ ని స్టార్ట్ చేశారు. అక్కడే ప్రొడక్ట్ మేనేజర్ గా కూడా పనిచేశారు. ఆ తర్వాత అప్లైడ్ మెటీరియల్స్ అండ్ మెక్నీసీ కంపెనీలో కన్సల్టెంట్ గా పనిచేశారు. ఇక దాని తర్వాత గూగుల్లోకి ఈయన 2004లో చేరగా అక్కడ ఈయన ప్రొడక్ట్ మేనేజ్మెంట్ హోదాలో వైస్ ప్రెసిడెంట్ గా నియమించబడ్డారు. ఆ సమయంలోనే గూగుల్ ఫౌండర్స్ జీమెయిల్ అనే టూల్ ని కూడా లాంచ్ చేశారు. అక్కడే ఈయన ప్రొడక్ట్ మేనేజర్ గా ఉంటూనే గూగుల్లో ప్రతి వాటిని బాగా పరిశీలించేవారు. అప్పుడు ఆయనకి గూగుల్ టూల్ బార్ అనేది అంతమయ్యే స్టేజ్ లో ఉందని, పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా అప్పటికి గూగుల్ టూల్ బార్ ని ప్రజలు వాడడం మానేస్తారని, దీనికి ఏదైనా సొల్యూషన్ చూడాలని కో ఫౌండర్ అయిన లారీ పేజ్ సెర్గే బ్రెయిన్ కి చెప్పారు. దీనికి సొల్యూషన్ గా తాను ఆలోచన అయిన గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని వాళ్ళకి చెప్పారు. ఈ బ్రౌజర్ అనేది ఎలా ఉండాలంటే అప్పట్లో ఉన్న ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఫైర్ ఫాక్స్ వంటి వాటికన్నా సింపుల్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ డిజైన్ తో ఉండాలని సుందర్ పిచ్చే గారు భావించారు. కానీ గూగుల్ కి సొంత బ్రౌజర్ ఉండాలి అనే ఆలోచన కో ఫౌండర్స్ కి ఎప్పటి నుంచో ఉంది. కానీ అప్పటి సీఈఓ అయిన ఎరిక్ స్మిత్ వీళ్ళని ఆపేవాడు. అసలు ఫౌండర్స్ అయిన వాళ్ళ మాట సీఈఓ వినాలి, కానీ సీఈఓ చెప్పిన దానికి వీళ్ళు ఆపేయడం ఏమిటని ఆలోచిస్తున్నారా? ఏ కంపెనీకైనా ఫౌండర్స్ ఒక వంతు వరకే. అది ఎప్పుడైతే ఇన్వెస్టర్స్ యొక్క వంతు మొత్తం ఎక్కువ ఉంటుందో ఆ కంపెనీ బోర్డు మెంబర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఇద్దరు కంపెనీ యొక్క ఎదుగుదలకై డెసిషన్ ని తీసుకుంటారు. అలా సీఈఓని మారుస్తూ వస్తారు. ఇలా అప్పుడు సీఈఓగా ఎరిక్ ఉండడం వీళ్ళ ఐడియా అనేది ఒక వేస్ట్ గా భావించి దీని వల్ల యూజ్ లేదని అప్పటి ఇన్వెస్టర్స్ కి చెబుతూ వీళ్ళని ఆపేవాడు. అలాంటి సమయంలో సుందర్ పిచ్చే గారు తన బ్రౌజర్ ఐడియాని ఫౌండర్స్ దగ్గరకు వెళ్లి చెప్పడంతో ఎంతగానో వాళ్ళని ఆనందపరిచింది. అప్పుడు ఈ కో ఫౌండర్స్ ఇద్దరు సుందర్ పిచ్చేని ఎరిక్ కి తెలియకుండా ఒక టీం ని ఏర్పరచుకుని క్రోమ్ బ్రౌజర్ పై వర్క్ చేయమన్నారు. ఇలా క్రోమ్ బ్రౌజర్ పై పనులు జరుగుతున్నప్పుడే సాంగ్రీ బ్రెయిన్, లారీ పేజ్ ఇద్దరు యూట్యూబ్, ఆండ్రాయిడ్, గూగుల్ పేజ్ వంటి వాటిని తన గూగుల్ సంస్థలో కలిపేసుకున్నారు. ఇలా చేయడం గూగుల్ కి చాలా ఉపయోగపడింది. ఇన్ఫాక్ట్ గూగుల్ కంపెనీకి వీటి వల్ల ఊహించలేని లాభాలు వచ్చాయి. తరువాత బ్రౌజర్ పూర్తవితే బ్రౌజర్ మార్కెట్ లోకి లాంచ్ చేసి తన ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ని ఇంకా బాగా మెరుగు చేయొచ్చు అని వీళ్ళు అనుకున్నారు. ఇలా ప్రజలు తన బ్రౌజర్ ని వాడుతున్నప్పుడే గూగుల్ ప్రొడక్ట్స్, గూగుల్ షీట్స్, గూగుల్ మీట్ వంటి వాటిని కూడా లాంచ్ చేయొచ్చు అని వీళ్ళు భావించేవారు. కానీ ఎరిక్ కి వీటిపై ఏమాత్రం నమ్మకం లేదు. వీటిని లాంచ్ చేయడం అనవసరం అని చెప్పేవారు. ఇలా ఎందుకంటే అప్పటికే బ్రౌజర్ మార్కెట్ లో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఫైర్ ఫాక్స్ వంటివి మంచి స్థానంలో ఉన్నాయి. వీటినే ప్రజలు ఎక్కువ వాడేవారు. వీటిని దాటుకుని ఇప్పుడు వచ్చే కొత్త బ్రౌజర్లు అసలు మార్కెట్ లో సక్సెస్ అవుతుందో లేదో తెలియదని ఎరిక్ ఉద్దేశం. కొత్త ప్రొడక్ట్స్ ని లాంచ్ చేయడం కన్నా ఉన్న సర్చ్ ఇంజిన్ ని డెవలప్ చేస్తే బాగుంటుందని చెప్పి కో ఫౌండర్స్ ఇద్దరిని బ్రౌజర్స్ విషయంలో ఆపేవారు. వీటిని ఏం పట్టించుకోకుండా వీళ్ళు బ్రౌజర్ పై పనులు అదే విధిగా చేయించేవారు. ఇక సుందర్ పిచ్చే సహాయంతో ఫౌండర్స్ కల అయిన వాళ్ళ సొంత బ్రౌజర్ క్రోమ్ ని సక్సెస్ఫుల్ గా మార్కెట్ లోకి లాంచ్ చేశారు. ఇది బ్రౌజర్ మార్కెట్ లో చాలా మంచి పేరు తెచ్చుకుంది. తరువాత 4-5 ఏళ్లలోనే వీళ్ళ అతిపెద్ద కాంపిటీషన్ అయిన ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఫైర్ ఫాక్స్ వంటి వాటిని దాటి క్రోమ్ ఒక సక్సెస్ఫుల్ బ్రౌజర్ గా ఎక్కువ యూజర్స్ తో నెంబర్ 1 మార్కెట్ ప్లేస్ ని సాధించింది. సరిగ్గా గమనిస్తే క్రోమ్ లాంచ్ అయిన సంవత్సరానికి అంటే 2009లో ఫైర్ ఫాక్స్ 55%, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 35% ఉంటే క్రోమ్ బ్రౌజర్ ని మాత్రం 5% యూజర్స్ మాత్రమే ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఫైర్ ఫాక్స్ 5%, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 8% ఉంటే క్రోమ్ బ్రౌజర్ మాత్రం 63%తో వాటిని దాటి ముందు ఉంది. అప్పుడు క్రోమ్ ని లాంచ్ చేయడంతో గూగుల్ కంపెనీకి, ఇన్వెస్టర్స్ కి ఎంతో లాభం తెచ్చిపెట్టింది. ఇలా గూగుల్ క్రోమ్ ఒకటే కాకుండా ఎన్నో కొత్త ప్రొడక్ట్స్ ని లాంచ్ చేసింది. అవి కూడా చాలా సక్సెస్ అయ్యాయి. కానీ మొదట్లో ఎరిక్ వీటినన్నిటినీ వ్యతిరేకించేవారు. దాంతో ఎరిక్ నిర్ణయాలపై ప్రశ్నలు తలెత్తాయి. తన నిర్ణయాలు అనేవి సరిగ్గా లేవని, సీఈఓ పొజిషన్ నుంచి తొలగించాలని ఇన్వెస్టర్స్, బోర్డు మెంబర్స్ భావించారు. ఇక ఎరిక్ పై ఒత్తిడి పడడంతో సీఈఓ పొజిషన్ కి రిజైన్ చేశాడు. దానితో గూగుల్ కంపెనీ మళ్ళీ లారీ సాగ్రే చేతిలోకి వచ్చింది. సీఈఓగా లారీ పేజ్ బాధ్యతలను తీసుకున్నాడు. ఇలా తీసుకున్నప్పటికీ లారీకి ఎప్పుడో ఫ్యూచర్ ఇన్నోవేషన్స్ పై, న్యూ టెక్నాలజీస్ పై డెవలప్ చేయాలని ఎప్పుడూ ఆ ఆలోచనలతోటే ఉండేవాడు. దానితో గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, గూగుల్ గ్లాసెస్ వంటి ఫ్యూచరిస్టిక్ టెక్ ఇన్నోవేషన్స్ పై వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు.
తన దగ్గర ఎంత డబ్బు ఉన్నప్పటికీ ఈ సమస్య అనేది నయం కాలేదు. ఈ సమస్యతో అంత పెద్ద కంపెనీని రన్ చేయడం వీలు కాదని లారీ స్థానంలోకి వేరే ఒక వ్యక్తిని నియమించాలని కంపెనీ ఇన్వెస్టర్స్ నిర్ణయించుకున్నారు. గూగుల్ కి ఇద్దరు ఫౌండర్స్ ఉండడం కారణంగా లారీ స్థానంలో సెర్గీ సీఈఓగా బాధ్యతలను తీసుకున్నాడు. ఇలా అంత బాగా జరుగుతుంది అనుకుంటున్న సమయంలోనే సెర్గీ గూగుల్ గ్లాస్ మార్కెటింగ్ డైరెక్టర్ తో అఫైర్ ని పెట్టుకున్నాడు. దీని కారణంగా తన పర్సనల్ లైఫ్ అనేది చాలా దారుణంగా తయారవ్వింది. తన పరువుని మొత్తం పోగొట్టుకున్నాడు. లారీకి సెర్గీకి మధ్య గొడవలు జరిగాయి. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కూడా మానేశారు. ఇలాంటి సమయంలో గూగుల్ ని నిలబెట్టడం కోసం వీలైనంత తొందరగా ఒక మంచి వ్యక్తిని నియమించాలని బోర్డు మెంబర్స్ నిర్ణయించుకున్నారు. దానికే ఒక మంచి విజనరీ ఎగ్జిక్యూటివ్ అవసరమని చూస్తుండగా అప్పుడు గూగుల్లో కావాల్సిన ఆప్షన్స్ లేవు. ఉన్న వాళ్ళలో మొదటిగా చెప్పుకున్న ఎరిక్ ఉన్నాడు, కానీ ఇతనికి క్రోమ్ వంటి ఇన్నోవేషన్స్ కూడా ఒక వేస్ట్ లా కనబడ్డాయి. లారీ తన హెల్త్ ప్రాబ్లమ్స్ కారణంగా సీఈఓ పొజిషన్ ని అక్వైర్ చేయలేడు. ఇక సెర్గీ తన అఫైర్స్ కారణంగా కోర్టులో కేసుల వల్ల తనని పెట్టడం సరైన ఆలోచన కాదు. మరొక వ్యక్తి ఆండ్రాయిడ్ సృష్టికర్త అయిన యాండీ రూబిన్ యాండీయే సీఈఓ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ యాండీపై కూడా సీరియస్ సెక్షువల్ మిస్కండక్ట్ కేసు కూడా పడింది. 90 మిలియన్ల ఎగ్జిట్ ప్యాకేజ్ ఇచ్చి యాండీని గూగుల్ నుంచి తొలగించింది. సరిగ్గా అప్పుడే ఎవరూ ఊహించలేని విధంగా మన ఇండియన్ అయిన సుందర్ పిచైని గూగుల్ సీఈఓగా నియమించారు. సుందర్ పిచై గూగుల్లో ఎంతో కష్టపడి ఆ కంపెనీని ఒక పెద్ద స్థాయికి తెచ్చినప్పటికీ దాని కారణంగా సీఈఓని చేయలేదు. అప్పటి సిచ్యువేషన్స్ కారణంగా తనని సీఈఓ చేశారు. ఆగస్టు 11, 2015 గూగుల్ సీఈఓగా తన బాధ్యతలను స్వీకరించారు. ఆ తర్వాత గూగుల్ పేరెంట్ కంపెనీ అయిన ఆల్ఫాబెటిక్ కూడా సీఈఓ అయ్యారు. నిజానికి సుందర్ పిచైని సీఈఓగా చేయడానికి ఇంకో కారణం ఏమిటంటే గూగుల్ పై ఉన్న వివాదాలను దూరం చేయడం, అలాగే కంపెనీ గ్రోత్ ని పెంచడం. తన ఎదురుగా ఉన్న ఈ రెండు పెద్ద టాస్క్లను ఈయన ఎదుర్కోవాలి. ఎప్పుడైతే గూగుల్ కంపెనీ సుందర్ పిచై చేతిలోకి వచ్చిందో ఆదాయం 4 రెట్లు పెరిగింది. అలాగే నెట్ ఇన్కమ్ 5 రెట్లు పెరిగింది. స్టాక్ ప్రైస్ కూడా ఆకాశాన్ని అంటింది. ఇక్కడ ఇన్వెస్టర్స్ కి అంత మంచి లాభాలు తెచ్చినందుకు చాలా ఆనందపడ్డారు. కానీ ఇలా ఉన్నప్పటికీ సుందర్ పిచైని ఎందుకు సీఈఓ పొజిషన్ నుంచి తీయాలి అనుకుంటున్నారు? ఈయన చేసిన తప్పేంటి? సుందర్ పిచై తన బాధ్యతలను సక్రమంగా పూర్తి చేశారు, కానీ అది ఒక వంతు వరకే. కంపెనీని మంచి లాభాల్లోకి తీసుకువచ్చారు. ఇన్వెస్టర్స్ కి మంచి ప్రాఫిట్స్ ని తెచ్చారు, కానీ ఇన్నోవేషన్స్ విషయంలో ఎటువంటి గ్రోత్ కనబడలేదు. సరిగ్గా గమనిస్తే క్రోమ్ లాంచ్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు చూసుకుంటే గూగుల్ నుంచి అంత గొప్ప ప్రోడక్ట్ ఏది రాలేదు. ఏదైనా ఉందంటే అది గూగుల్ పిక్సెల్ ఫ్యూచర్స్ పరంగా బాగుంది, కానీ మార్కెట్ లో అంత ఆదరణ రాలేదు. వీళ్ళ సేల్స్ అండ్ మార్కెటింగ్ కూడా చాలా దారుణంగా జరిగాయి. వరల్డ్ లో దీని మార్కెట్ వాల్యూ చూసుకుంటే కేవలం 4.6% మాత్రమే ఉంది. ఇక మన ఇండియాలో చూసుకుంటే 0.2% కంటే తక్కువే ఉంది. దీని వల్ల ఇన్వెస్టర్స్ కి ఎటువంటి ప్రాబ్లం రాలేదు, కానీ వచ్చిన ప్రాబ్లం వల్ల 2022లో ఓపెన్ ఏఐ లాంచ్ చేసిన చాట్ జీపీటీ. అప్పటి నుండి ఇన్వెస్టర్స్ సుందర్ పిచైని మైక్రోసాఫ్ట్ సపోర్ట్ చేస్తున్న ఓపెన్ ఏఐని ఏఐ రంగంలో నుండి ఎలాగైనా ఓడించాలని ఇన్వెస్టర్స్ ప్రెజర్ చేశారు. కానీ ఇది అనుకున్నంత ఈజీ కాదు. అయినా సరే సుందర్ పిచై చాలా కష్టపడి 4 నెలల్లోనే చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ బర్డ్ ని లాంచ్ చేశారు. లాంచ్ చేయడం వల్ల గూగుల్ కి ఒక బ్యాడ్ మూవ్ గా మారింది. ఇది కేవలం చాట్ జీపీటీకి ఒక కాపీగానే ప్రజలు భావించారు. అప్పుడే ఇంకో సమస్య ఎదురైంది. గూగుల్ బర్డ్ ని యూజ్ చేస్తున్న ఒక వ్యక్తి తన 9 ఏళ్ల కొడుకు కోసం జేమ్స్ వెబ్ సాధించిన గొప్ప విషయాలు ఏమిటని బర్డ్ ని అడగగా అప్పుడు 2 విషయాలు సమాధానంగా ఇచ్చింది. అందులో రెండవది గూగుల్ ని చిక్కుల్లోకి పాడేసింది. అందులో గూగుల్ బర్డ్ జేమ్స్ వెబ్ సోలార్ సిస్టమ్ కి చెందని గ్రహాన్ని మొట్టమొదటిసారి ఫోటో తీసిందని చెప్పింది. కానీ నాసా ప్రకారం 2004లో తమ పవర్ఫుల్ టెలిస్కోప్ సోలార్ సిస్టమ్ కి చెందని గ్రహాన్ని ఫోటో తీసిందని చెప్పింది. కాబట్టి ఆ ఫోటో తీసింది జేమ్స్ వెబ్ కాదని తేలింది. ఈ ఒక తప్పు కారణంగా గూగుల్ $100 బిలియన్ల కోల్పోయింది. సుందర్ పై మరింత ఒత్తిడి, క్రిటిసిజం వచ్చింది. దాంతో బర్డ్ ని మరింత వర్సటైల్ గా మార్చారు. అప్డేటెడ్ వర్షన్ ని జెమినీ పేరుతో లాంచ్ చేశారు. కానీ ఈ జెమినీ గూగుల్ రెప్యుటేషన్ ని ఏమాత్రం కాపాడలేదు. ఓ యూజర్ జెమినీలోని టెక్స్ట్ టు ఇమేజ్ అనే వర్షన్ లో జార్జ్ వాషింగ్టన్ ఇమేజ్ ని జనరేట్ చేయమని అడిగారు. ఆ పిక్చర్ లో జార్జ్ వాషింగ్టన్ స్కిన్ టోన్ అనేది నల్లగా చేసి చూపించింది. నిజానికి జార్జ్ స్కిన్ టోన్ అనేది తెల్లగా ఉంటుంది. అతను తెల్ల జాతీయుడు. దాని తర్వాత పాప్ ఫొటోస్ ని జనరేట్ చేయమన్నప్పుడు ఆడవాళ్ళ ఇమేజెస్ ని జనరేట్ చేసింది. అందులో కూడా స్కిన్ టోన్ నల్లగా వచ్చింది. వీటి వల్ల వివాదాలు తలెత్తుతాయనే కారణంగా టెక్స్ట్ టు ఇమేజ్ ఫ్యూచర్ ని నిలిపివేయబడుతుందని గూగుల్ చెప్పింది. వీటన్నిటి కారణంగా ఆల్ఫాబెట్ షేర్స్ పడిపోయాయి. 96.9 బిలియన్ల నష్టం వచ్చింది. ఇది ఇన్వెస్టర్స్ కి ఏమాత్రం నచ్చలేదు. దాని కారణంగా సుందర్ పిచైని తొలగించి ఆ స్థానంలోకి సెర్గీని పెట్టాలి అనుకుంటున్నారు. ఎందుకంటే అతనిపై ఉన్న కేసులు కూడా పూర్తవే దశలోకి వచ్చింది. ఇప్పుడు గూగుల్ సీఈఓ స్థానానికి ఎవరు వస్తారో అనేది సస్పెన్స్ గా ఉంది. అసలు సుందర్ పిచై గారు ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో, నెక్స్ట్ ఈయన చేయబోయే అతిపెద్ద మూవ్ ఏంటో కూడా మనం వేచి చూడాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. దిస్ ఇస్ 3 సైనింగ్ ఆఫ్.